హలో ఎవ్రీవన్, అస్సలం వాలేకుమ్ అండ్ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అయాన్స్ హోమ్ మేడ్ కిచెన్. ఈరోజు మీ అందరి గురించి ఒక మంచి రెసిపీ అయితే చేస్తున్నానండి. అదేంటంటే పరదా చికెన్ బిర్యానీ చేసి చూపించబోతున్నానండి. ఇది చాలా అంటే చాలా ఈజీగా మీరు చేయొచ్చు. ఎవరు ఫస్ట్ టైం కిచెన్లో వెళ్ళిన వాళ్ళు కూడా చాలా ఈజీగా నేను చూపించే మెజర్మెంట్స్తో చాలా ఈజీగా టేస్టీగా మీరైతే చేసి తినొచ్చు. ఈ రెసిపీ ఎలా చేయాలో నేను మీకు చూపిస్తాను, రండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అయాన్స్ హోమ్ మేడ్ కిచెన్. ఈ పరదా చికెన్ బిర్యానీ కోసం నేనైతే 1/2 kg బాస్మతి రైస్ అయితే తీసుకుంటున్నానండి. నేను 1/2 kg రైస్కి 1/2 kg చికెన్ అయితే తీసుకుంటున్నాను. ఈ ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందు ఇది మనం రైస్ నానబెట్టి పెట్టుకోవచ్చు. రైస్ కూడా విరగదు. ఇలా నానబెట్టి పెట్టుకుంటే ఒక 1/2 hour మనం ఈ ప్రాసెస్ అంతా చేసేలోకి బాగా నానిపోతుంది. 1/2 kg రైస్లోకి 1/2 kg చికెన్ అయితే తీసుకుంటున్నానండి. ఇది బాగా వాష్ చేసాను చికెన్. ఇప్పుడు మనం దీన్ని మ్యారినేట్ చేసుకోవాలండి. ఈ మ్యారినేషన్ ప్రాసెస్ ఏంటో నేను చూపిస్తాను, రండి. ముందుగా మనం దీనిలోకి జీలకర్ర పౌడర్ వేసుకోవాలండి. అండ్ కాశ్మీరీ పౌడర్ అండి, కాశ్మీరీ లాల్ చిల్లీ పౌడర్. నేను 1.5 స్పూన్ వేసాను దీంతో. నెక్స్ట్ వచ్చేసి ఇది ధనియాల పౌడర్ అండి. నేను వేసుకున్న క్వాంటిటీ అయితే మాత్రం 1 స్పూన్ అండి. దీంట్లోకి కాస్తంత పసుపు, 1 టీ స్పూను గరం మసాలా వేసుకోవాలి, కొద్దిగా సాల్ట్ అండి. దీంట్లో మరింత ఫ్లేవర్ పెరగడం కోసం ఒక 6 యాలకులు, కొద్దిగా మేస్ అంటే జాపత్రి పౌడర్ నేను దంచుకొని వేసుకుంటున్నానండి. టేస్ట్ కోసం 6 యాలకులు, కొద్దిగా జాపత్రి నేను దంచుకొని ఫ్లేవర్ పెరగడం కోసం దాంట్లో వేసుకుంటున్నాను. దంచుతుంటేనే మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇది నేను దీంట్లో వేసుకుంటున్నానండి. దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా వేసుకోవాలి. ఇప్పుడు మనం వీటన్నిటిని బాగా ముక్కలకి పట్టే విధంగా బాగా మ్యారినేషన్ చేసుకోవాలి. ఇలా మసాలా అంతా పట్టిన తర్వాత 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. దీంతో పాటు కొద్దిగా కర్డ్ అంటే 1 స్పూన్. ఇది చిన్నది కాబట్టి నేను 2 స్పూన్స్ వేస్తే 1 స్పూన్ అవుతుందండి. మీరు 1 స్పూన్ కర్డ్ వేసుకోండి. ఇలా ఈ మసాలా మొత్తం దీనికి బాగా పట్టిన తర్వాత ఒక 1/2 hour రెస్ట్లో ఉంచాలండి. దీన్ని ఇలా ఒక 30 minutes రెస్ట్లో పెట్టుకుంటున్నాను. ఈ పరదా చికెన్ బిర్యానీలో మెయిన్ ఏంటంటే ఇది రోటీ తయారు చేయడం అండి. ఈ రోటీ తయారు చేయడం అనేది పరదా అంటే మెయిన్ మనం ముసుగు వేసుకుంటాం కదా, అదే విధంగా ఈ రోటీని ఒక ముసుగుగా మనం యూజ్ చేసి లోపల బిర్యానీ అయితే మనం దమ్ ఇవ్వాలండి. సో దానికోసం మనం దానికి పరదాగా ఈ విధంగా మైదాతో రోటీ అనేది తయారు చేస్తాం. ఇది ఎలా తయారు చేయాలో మీకు చూపిస్తాను, రండి. ఈ రోటీ కోసం 2 cups మైదా అయితే తీసుకుంటున్నాను. నేను ఈ పరదా రోటీ కోసం 2 cups మైదా అయితే తీసుకుంటున్నాను. ఈ రోటీ బాగా మృదువుగా రావడం కోసం కొద్దిగా పంచదార అయితే వేసుకుంటున్నాను. ఈ రెండు బాగా మిక్స్ చేయాలి. దీంట్లోకి కొద్దిగా కర్డ్ వేసుకుంటున్నానండి. దీంట్లో కొద్దిగా బేకింగ్ సోడా వేసుకుంటున్నానండి. ఈ విధంగా మెత్తని డోలా రెడీ చేసుకోవాలి. ఈ డో కొంచెం సాఫ్ట్గా అవ్వాలంటే కాస్తంత ఆయిల్ వేసి ఈ విధంగా కలుపుకోవాలి. సాఫ్ట్ డో అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం దీన్ని గాలి తగలకుండా కాసేపు రెస్ట్లో ఉంచుకోవచ్చు. ఇప్పుడు నేను బిర్యానీలోకి బరిస్తా అయితే రెడీ చేసుకుంటున్నాను. ఈ బరిస్తా అన్నది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ బరిస్తా అంటే ఏం లేదండి, ఆనియన్స్
డ్రై ఫ్రై చేసి రోస్ట్గా ఫ్రై చేసుకోవడం దాన్నే బరిస్తా అంటారు. ఈ బరిస్తా కోసం ముందుగా ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. ఆయిల్ అయితే బాగా వేడెక్కిందండి. దీంట్లోకి ఆనియన్ పీసెస్ అయితే వేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ ఆనియన్ పీసెస్ త్వరగా బ్రౌన్ కలర్లోకి రావాలంటే గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి కాస్తంత సాల్ట్ వేసి చూడండి, మనం రెడీ చేసుకున్న బరిస్తా అయితే రెడీ అయిపోయిందండి. బయటికి తీసేసుకోవచ్చు. చూడండి, ఈ కడాయిలో ఇంకొక సగం ఆనియన్ పీసెస్ ఉన్నాయి, అంటే బరిస్తా ఉంది. ఇప్పుడు మనం దీంట్లో మ్యారినేషన్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ అయితే వేసుకోవాలి. చూడండి, మరి కొద్దిగా బరిస్తా అయితే దీంట్లో ఉంచుకున్నాను కదా. ఇప్పుడు మనం మ్యారినేషన్ చేసి పెట్టుకున్న ఈ చికెన్ పీసెస్ అయితే దీంట్లో వేసేసుకోవాలి. ఇప్పుడు మనం వేసుకున్న చికెన్లో కాస్తంత వాటర్ ఉంటుందండి. దాంట్లో ఈ వాటర్ అంతా డ్రై అయిపోయేంత వరకు ఆయిల్ పైకి వచ్చేయాలి. చూడండి, ఈ చికెన్లో వాటర్ అంతా డ్రై అయిపోయి ఆయిల్ అయితే సపరేట్ అయిపోయింది. ఇప్పుడు మనం దీంట్లో కాస్తంత వాటర్ వేసుకుందాం. పచ్చిమిర్చి అండి ఒకటి వేసుకుంటున్నాను. చికెన్ సాఫ్ట్నెస్ రావడానికి లెమన్ పీస్ వేసుకుంటున్నానండి. దీంట్లోకి కొద్దిగా కొరియాండర్ లీవ్స్ వేసుకుంటున్నాను. ఈ చికెన్లో మరంత అరోమా కోసం పుదీనా వేసుకోవాలండి. ఇప్పుడు మనం దీన్ని హై ఫ్లేమ్లో పెట్టి కాసేపు చేసుకోవాలి. అండ్ ఇప్పుడు దేనికది ఆయిల్ సపరేట్ అయిపోయి చికెన్ అయితే మంచి ఫ్లేవర్తో కుక్ అయితే అయిపోయిందండి. ఇప్పుడు మనం దీన్ని స్టవ్ ఆఫ్ చేసి ఒక బౌల్లో తీసేసుకుందాం. ఇప్పుడు నేను రైస్ కూడా దీంట్లోనే బాయిల్ చేసుకుంటానండి. నేను చికెన్ దేంట్లో అయితే ప్రిపేర్ చేసుకున్నానో దాంట్లోనే రైస్ బాయిల్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు రైస్ కోసం ఈ వాటర్ బాయిల్ అవుతుంది కదండి, దీంట్లో ఈ బిర్యానీ మసాలాస్ వేసుకోవాలి. దీంట్లోకి ముందుగా ఒక బాగా వాష్ చేసి పెట్టుకున్న 3 బిర్యానీ ఆకులు, అనాస పువ్వు అండి 3, ఒక 15 to 20 లవంగాలు, ఒక 5 దాల్చిన చెక్క అండి, 4 మరాఠీ మొగ్గలు, 8 ఇలైచీలు, నల్ల యాలకులు 2, 1 టీ స్పూన్ షాజీరా, ఒక 3 నుంచి 4 పచ్చిమిర్చి, సాల్ట్ వేసుకోండి. హై ఫ్లేమ్ మీద బాగా ఎసరు మరగాలండి. చూడండి, ఎసరు బాగా మరుగుతుంది. ఇలా మరుగుతున్నప్పుడు ఎసరు వాటర్ రంగు చూడండి చేంజ్ అయింది. బాగా ఇలా చేంజ్ అయిందంటే దీంట్లో ఉన్న ఫ్లేవర్స్ అన్నీ వాటర్లోకి దిగాయన్నమాట. సో ఇప్పుడు మనం దీంట్లో కాస్తంత పుదీనా కొత్తిమీర వేసుకోవాలి. దీంతోనే బిర్యానీలోకి మంచి ఫ్లేవర్ అయితే వస్తుందండి. ఇప్పుడు మనం దీనిలోకి బాగా వాష్ చేసి పెట్టుకొని నానబెట్టి పెట్టుకున్న ఈ రైస్ని అయితే వేసుకుంటున్నాను. చూడండి, రైస్ ఎంత బాగా నానిపోయాయో. దీంట్లో కాస్తంత లెమన్ని పిండుకోవాలండి, ఎందుకంటే రైస్ చాలా తెల్లగా అండ్ విరవకుండా ఉంటుంది. మూత పెట్టి క్లోజ్ చేస్తున్నాను. రైస్ బాయిల్ అవ్వడం స్టార్ట్ అయిందండి. ఇందులో నేను 1 స్పూను బిర్యానీ మసాలా అయితే వేస్తున్నాను. ఈ బిర్యానీ మసాలా ఏంటంటే స్పెషల్గా మా ఇంట్లో మా అత్తయ్య గారు చేశారండి. ఇది వీడియో కూడా అప్లోడ్ చేశాను, చూడండి ఈ బిర్యానీ మసాలా ఎలా చేయాలన్నది. సో మేము బిర్యానీలోకి ఈ పౌడరే యూస్ చేస్తాము. ఇప్పుడు దీన్ని నేను ఈ రైస్లోకి వేసుకుంటున్నానండి 1 స్పూన్. చూడండి, రైస్ పలుకులుగా ఉంది. ఇలా రైస్ ఒక 90% బాయిల్ అయితే చాలు. చూడండి, రైస్ పర్ఫెక్ట్గా బాయిల్ అయితే అయిపోయింది. హాఫ్ అన్ అవర్ బిఫోర్ మనం ఈ పిండిని కలిపి పెట్టుకున్నాం కదండి. ఇప్పుడు దీన్ని తీస్తున్నాను.
ఈ రోటీగా ప్రిపేర్ చేసుకోవాలి. చూడండి ఇలా సాఫ్ట్గా రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను దీన్ని రోటీగా ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇది ఎంతవరకు ఎక్స్టెండ్ అయితే అంతవరకు తీసుకువెళ్ళండి. చూడండి ఇది ఆల్మోస్ట్ ఆల్ ఎంతవరకు ఎక్స్టెండ్ అవుద్దో అంతవరకు నేను చేసేసాను. పరదా చికెన్ బిర్యానీ కోసం నేను ఈ పాన్ అయితే తీసుకుంటున్నానండి. దీనికి తగ్గట్టు ఇది నేను రెడీ చేసుకుంటాను. చూడండి దీంట్లోకి నేను ఘీని అయితే అప్లై చేస్తున్నాను ఈ కడాయిలోకి. ఈ ఘీ కొంచెం స్టిక్కీగా ఉంటేనే ఎక్కడ అంటుకున్నది అక్కడే ఉంటుంది. కొంచెం మీరు ఆయిలీగా అప్లై చేస్తే కనుక మళ్ళీ మధ్యలోకి వచ్చేస్తుందండి. సో నేను ఈ విధంగా తీసుకొని అప్లై చేస్తున్నాను. నేను బాదంని అయితే పెడుతున్నానండి. ఇది ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఇలా వేసుకోవాలండి. చూడండి ఈ కడాయికి నేను ఈ పరదాని ఈ విధంగా సెట్ చేశాను. రైస్ ఎంత పర్ఫెక్ట్గా బాయిల్ అయిందో. ఇప్పుడు నేను ఈ రైస్ని దీంట్లో వేసుకుంటున్నాను. దీంట్లోకి మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ చికెన్ పీసెస్ని అయితే వేస్తున్నాను. చూడండి ఎంత జ్యూసీగా ఉందో చికెన్. ఇప్పుడు మళ్ళీ దీని మీద ఇంకొక లేయర్ రైస్ అయితే వేసుకుంటున్నాను. రైస్ అయితే సెట్ చేస్తాను. ఇప్పుడు మళ్ళీ దీని మీద చికెన్ వేసుకోవాలి. మంచి స్మెల్ అయితే వస్తుందండి. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు మళ్ళీ మనం దీని మీద కొద్దిగా రైస్ వేసుకుందాం. దీనికి కాస్త కొరియాండర్ లీవ్స్ ఈ విధంగా గార్నిషింగ్ మనం బరిస్తా రెడీ చేసాం కదా, ఇది కూడా కాస్త అంతా దీని మీద వేసుకోవాలి. దీంతో పాటు కొద్దిగా మింట్ లీవ్స్ వేసుకుందామండి. ఇదంతా ఇప్పుడు దీంట్లో దమ్ అవుతుంది కాబట్టి నేను మిడిల్లో ఈ లీవ్స్ అన్నీ వేసుకున్నానండి. చూడండి పైన మళ్ళీ ఈ రైస్తో నేను కవర్ చేస్తున్నాను. ఇప్పుడు నేను దీంట్లోకి కొద్దిగా ఘీ వేడి చేసి వేసుకుంటున్నానండి. కొద్దిగా మింట్ లీవ్స్ ఇంకా కొరియాండర్ లీవ్స్ వేసుకోవాలి. పైన ఫినిషింగ్ టచ్ కోసం మీరు మీ దగ్గర సాఫ్రాన్ ఉంటే కనుక కాస్త ఈ సాఫ్రాన్ నానబెట్టి ఈ విధంగా వేసుకోండి. ఇది yellow కలర్ అండి. ఇప్పుడు మనం దీన్ని క్లోజ్ చేసేయాలి. ఈ విధంగా మిడిల్లోకి తీసుకురావాలండి. ఈ విధంగా ఇలా స్ట్రెచ్ చేస్తూ పరదాన్ని తీసుకురావాలి. ఒక 5 minutes కుక్ చేసి ఇప్పుడు మనం ఈ బిర్యానీని దమ్ చేసి చూపిస్తున్నాను. ఇప్పుడు దీని చుట్టూ కాస్తంత ఆయిల్ వేసుకొని ఈ పిండి ఈ రోటీ మొత్తం కుక్ కావాలంటే కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలండి, లేదా ఘీ అయినా దమ్ అవ్వాలి కాబట్టి దీని మీద లిడ్ వేసేస్తున్నాను. ఇది రోటీ అయితే బ్యాక్ సైడ్ దమ్ అయిపోయిందండి. ఇప్పుడు నేను దీన్ని రివర్స్ చేస్తాను. ఇది ఎంత సైజ్ అయితే ఉందో దాని సైజ్ అంతా తీసుకొని రివర్స్ చేసుకోవాలి. వావ్ సూపర్గా అయితే వచ్చిందండి. ఇప్పుడు బ్యాక్ సైడ్ కూడా దమ్ అవ్వదు కాబట్టి దీని చుట్టూ కాస్తంత ఆయిల్ కానీ ఘీ కానీ అప్లై చేసుకోండి. నేనైతే ఇప్పుడు ఘీ అయితే అప్లై చేస్తున్నాను. చూడండి పరదా చికెన్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను దీన్ని కట్ చేసి ఓపెన్ చేసి చూపిస్తున్నాను. వావ్ చూడండి ఎంత టేస్టీగా ఎంత కలర్ఫుల్గా ఉందో. చూడండి ఎంత కలర్ఫుల్గా రెడ్ అండ్ yellowish-లో. ఇదిగోండి ఈరోజు మీకోసం టేస్టీ అండ్ డెలీషియస్ రెసిపీ పరదా చికెన్ దమ్ బిర్యానీ అయితే మీకోసం చేసి అయితే నేను చూపించాను. మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి నాకు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి.
ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.